ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి దగ్గరగా ఉన్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. దీనిని పాతకాలంలో అలివేలు మంగాపురం లేదా మంగాపురం అని కూడా పిలిచేవారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత పద్మావతి దేవి. ఆమెను తెలుగు భక్తులు ప్రేమగా అలివేలు మంగమ్మ లేదా అలిమేలు మంగమ్మ అని పిలుస్తారు. అలర్ అంటే తామర పువ్వు, మేల్ అంటే పైన, మంగై అంటే యువతి, అంటే తామర పువ్వుపై అవతరించిన దేవి అని అర్థం. పురాణాల ప్రకారం ఒకప్పుడు మహాలక్ష్మీదేవి భూమిపై అవతరించి ఈ ప్రాంతంలో ఉన్న పవిత్ర సరస్సులో తామర పువ్వులో జన్మించిందని చెబుతారు. అదే సరస్సును ఈరోజు పద్మా సరోవరం అని పిలుస్తారు. ఇదే అమ్మవారు అవతరించిన ప్రదేశంగా భక్తులు నమ్ముతారు. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న ఆకాశరాజు ఒక యాగం చేస్తున్నప్పుడు ఆ సరస్సులో వికసించిన తామర పువ్వులో ఒక శిశువును చూసి ఆ శిశువుని దేవతా ప్రసాదంగా భావించి తన కుమార్తెలా పెంచాడు. అందుకే పద్మావతి అని పేరు పెట్టాడు. తరువాత కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వేటకు వచ్చినప్పుడు పద్మావతి దేవుని చూసి ప్రేమలో పడ్డాడని చెబుతారు. తరువాత ఆకాశరాజు సమక్షంలో శ్రీనివాసుడికి పద్మావతి దేవితో ఎంతో వైభవంగా వివాహం జరిగింది. తిరుమల క్షేత్ర చరిత్రలో ఈ వివాహం అత్యంత ముఖ్యమైన సంఘటనగా భావిస్తారు. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొని భక్తులకు కటాక్షం ఇస్తున్నట్లు దర్శనమిస్తారు. తిరుమల యాత్రలో ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఏమిటంటే ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించి తరువాత తిరుమల శ్రీవారి దర్శనం చేయడం లేదా శ్రీవారి దర్శనం తరువాత అమ్మవారిని దర్శించడం ఒక సాంప్రదాయంగా భావిస్తారు. ఈ ఆలయం ముందు ఉన్న పద్మా సరోవరంలో ప్రతి సంవత్సరం జరిగే పంచమీ తీర్థం ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఆ రోజు వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. భక్తుల నమ్మకం ప్రకారం అలివేల మంగమ్మను భక్తితో ప్రార్థిస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ శాంతి, వివాహ సౌఖ్యం లభిస్తాయని నమ్మకం. అందుకే తిరుమల యాత్రలో ఈ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం ఎంతో ముఖ్యమైనది. వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ ఆలయానికి వచ్చి అలివేలు మంగమ్మ తల్లి ఆశీస్సులు పొందుతారు. ఈ విధంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పురాణం, భక్తి, చరిత్ర అన్నీ కలిపిన ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది.